గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూర్ గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ఆయన కూలీలతో సమావేశమయ్యారు. పథకానికి వీబీజీ రామ్జీ అనే పేరు మార్చడం వల్ల పేదలకేం ప్రయోజనం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారీ కూలీ 800లకు పెంచాలని, పని దినాలను 200 రోజులకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే కేంద్రం నిధులు తగ్గించిందని, వెంటనే 2.50 లక్షల కోట్లు కేటాయించాలని కోరారు. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, గడ్డపారలు, నీటి ఛార్జీలు, రవాణా ఛార్జీలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లుతో ఉచిత కరెంటుకు, విత్తన సవరణ బిల్లుతో రైతులకు ముప్పు వాటిల్తుందని, వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీని కాపాడుకోవడానికి, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు సాధించుకోవడానికి ఎంఆర్ఓ, కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని కూలీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, నాయకులు సామేల్, జగన్, జగదీష్, బుగ్గరాములు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మండలం రాయపోలు గ్రామంలో ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్లో ఉపాధి కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళతో ఈరోజు సమావేశం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి కార్మికులు దాదాపు 100 మంది ఇక్కడ ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళకు 4 వారాలైనా 6 వారాలైనా వాళ్ళకి ఇప్పటివరకు కూలీ ఇవ్వలేదు. అట్లాగే రోజు పని చేస్తున్నారా లేదనేటటువంటిది ఫోటోలు తీయాలంటే ఇక్కడ సిగ్నల్స్ రాక ఆ రోజు పని కోల్పోయాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అట్లాగే వీళ్ళు ఇక్కడికి రావడానికి, పోవడానికి, పని కాడికి రావడానికి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. పోవడానికి 30, రావడానికి 30. ఆ రకంగా వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది. అట్లాగే గడ్డపార అయినా వాళ్ళే కొనుక్కొచ్చుకోవాలా, పార వాళ్ళే కొనుక్కొచ్చుకోవాలా, తట్ట వాళ్ళే కొనుక్కొచ్చుకోవాలా. గడ్డపార మొనబెట్టడానికి 200 రూపాయలు అవుతాయి. వీటన్నిటికి సంబంధించి చూస్తే వీళ్ళకు పడుతున్నటువంటి కూలీ 200 రూపాయలు అని చెప్పి అంటే అందులో ఇవన్నీ తీసేస్తే 100 రూపాయలు కూడా పడడం లేదు. 100 రూపాయలు కూడా పడనటువంటి పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్నటువంటి దగ్గర మంచినీళ్ళు లేవు, టెంట్ ఉండదు, ఏదైనా గాయాలైతే మందులు తాత్కాలికంగా వేసుకోవడానికి కావాల్సిన మందులు లేవు, 6 వారైనా కూలీ రాదు. ఇలాంటి దుస్థితిలో ఇక్కడ పనిచేస్తున్నారు. అధికారులు ఏమో దీన్ని పట్టించుకొని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకే వీటన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలని, 800 రూపాయలు కూలీ ఇవ్వాలని, అట్లాగే మొత్తం ఈ వస్తువులంతా కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలంతా కూడా ఉచితంగా ఇవ్వాలా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వాలా. అట్లాగే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వాలా. మంచి వైద్యం అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది అమలు జరగడం లేదు. అట్లాగే కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారు ఇస్తామని చెప్పినటువంటిది అమలు జరుగుతున్నటువంటి స్థితి లేదు ఇక్కడ. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించింది కానీ ఇతర సబ్సిడీలు వీటివన్నీ కూడా అమలు జరగని పరిస్థితి వస్తుంది. అట్లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం వల్ల ఉచిత కరెంటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 యూనిట్లు వాడే పేదలకు ఉచితంగా ఇస్తున్నారు. అది ఎగిరిపోయే అవకాశం ఉంది. అట్లాగే రైతులకంతా కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మన రాష్ట్రంలో. కానీ ఇప్పుడు విద్యుత్ సవరణ బిల్లు వల్ల విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఆ ఉచిత విద్యుత్ పోయే అవకాశం ఉంది. అట్లాగే విత్తన బిల్లు తీసుకొస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దివాలా తీసేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కార్మికుల హక్కుల్ని కాలరాసి వాళ్ళు 12 గంటలు పని చేయాలా, సమ్మె చేయకూడదు, కూలి అడగకూడదని చట్టాలు చేస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తారీఖు వరకు గ్రామాల్లో, పట్టణాల్లో, బస్తీల్లో ప్రజా సమస్యల మీద ప్రజలంతా కూడా కదిలించి ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి, అట్టే కలెక్టర్ కార్యాలయాలకు పాదయాత్రల కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి హామీ చట్టాన్ని, పాత చట్టాన్ని అమలు చేస్తూ ఈ 200 రోజులు 800 కూలీ పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.